హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్. సో వ్లాగ్స్ ఛానల్లో వీడియో రాక చాలా రోజులు అవుతుంది కదా. ఈరోజు ఒక క్రేజీ వీడియోతో మీ ముందుకైతే వచ్చినాము. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఏంటిది అని అంటే, నేను రీసెంట్గా 2-3 బ్లాగ్లలో ఆల్రెడీ చెప్పిన మన మ్యాట్రెస్ వచ్చేసి ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి. సో ఎంమా మ్యాట్రెస్ వాళ్ళు అయితే గైస్ మనకి మ్యాట్రెస్ని అయితే పంపించారు. ఇది ఎట్లుంటుంది ఏం కదా, దీని గురించి మీ ఆడియన్స్ చెప్పండి అని చెప్పేసి. సో ఫైనల్లీ ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అంతేకాకుండా మీకు చెప్పబోతున్నా ఇది ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. సో వీళ్ళ ప్యాకింగ్ కనుక గైస్ మీరు చూసినట్లయితే స్టార్టింగ్లోనే చూడవచ్చు, మంచిగా నీట్గా ప్యాకేజ్ అయితే ఇచ్చారు. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఇంత చిన్న బాక్స్లో అంత పెద్ద మ్యాట్రెస్ ఎట్లా వచ్చింది ఏం కథ అనేది షాకింగ్. మేము ఇంతకుముందుకు వాడిన మ్యాట్రెస్ ఎట్లుండే అంటే, ఫస్ట్ అది మొత్తం ఇంత దొడ్డుతోనే వస్తుండే. మొత్తం దేని మీద కట్టుకొచ్చినాము, ట్రాక్టర్ కట్టుకొచ్చినాము, ఆటో మీద కట్టుకొచ్చినాము, టాటా ఏసీ వేసుకొచ్చినాము ఆ మ్యాట్రెస్. సో ఇది వచ్చేసి ఇంత చిన్న అసలు ఎట్లా వచ్చిందో అర్థమైతే లేదు. ఇప్పుడు రా ప్యాకింగ్ అయితే మంచిగా నీట్గా క్లియర్గా ఇచ్చారు. సో మ్యాట్రెస్ని కనుక గాయస్ మీరు చూసినట్లయితే దీని లోపల అవుతుంది. ఫస్ట్ దీని బయట వచ్చింది ఇంకోటి. సో దీని లోపల ఫస్ట్ మనకు ఓపెన్ చేయగానే ఏమేమి వచ్చినాయి అంటే 2-3 ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే, బెడ్ వచ్చేసి మొత్తం మనకు ప్యాకేజ్ వచ్చింది కదా, దీని గురించి చెప్తా ఏంది ఏం కదా అని చెప్పేసి. దాన్ని కట్ చేయనీకి మనకు ఒక షార్ప్ బ్లేడ్ ఐటమ్ అయితే వచ్చింది. దీని ఎడ్జ్లో మీరు చూడొచ్చు షార్ప్ బ్లేడ్ ఉంది. దీన్ని యూజ్ చేసి మనం ఆ కవర్ని అయితే కట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఒక యూజర్ మాన్యువల్ లాంటిది అయితే రావడం జరిగింది. దీని మీద మనం క్యూఆర్ కోడ్ అదొకటి ఇదొకటి అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు యూజర్ మాన్యువల్. మ్యాట్రెస్ బయట దాంతో తీయద్దు, దీంతోనే పోయాలి. మ్యాట్రెస్ వచ్చేసి ఇదే. అండ్ దీంతో పాటుగా మన డింపియాన్ కోసం చక్కెర గోళాలు అయితే పంపించారు. ఎవట్రా? సో స్టార్టింగ్లో చెప్పిన కదా మీకు, మ్యాట్రెస్ వచ్చేసి ఇంత చిన్నగా ఎట్లొచ్చింది ఏం కదా అని చెప్పేసి. సో ఇది మన సబ్స్క్రైబర్స్కి తెలవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది వ్యాక్యూమ్ ప్యాకింగ్ అనమాట. సో ఈ విధంగా ప్యాకేజ్ ఇస్తే బెనిఫిట్ ఏంటి అంటే, ఈ మ్యాట్రెస్ ఏదైతే ఉందో తక్కువ స్పేస్లోనే మిషన్స్ని యూజ్ చేసి కంప్రెస్ చేసి మనకు పంపిస్తారు. దీన్ని మనం మంచిగా కట్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత మన నార్మల్ బెడ్ ఎంత సైజులో అయితే ఉంటుందో అంత సైజు ఉబ్బుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన బెడ్ లాగానే అవుతుంది. కానీ ఒక్కసారి ఉబ్బినాక మనంతలో మనం ఈ విధంగా ప్యాక్ చేయవచ్చా అంటే ప్యాక్ చేయలేము. ఇక ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన టూల్ని యూజ్ చేసి మనమైతే దీన్ని మంచిగా కట్ చేసుకుందాం. అరే అరే కట్ అయిందిరా ఉబ్బుతుందిరా. ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఇది బరాబర్ మన బెడ్ సైజ్ ఎట్లా వస్తుంది అని అంటే, ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకొని పంపించినాం. ఆ మెజర్మెంట్స్ ప్రకారం బెడ్ పంపించారు. మ్యాట్రెస్ వచ్చేసి దీనిపైన అయితే వేసినాం. ఆల్రెడీ ఒక దగ్గర కట్ అయింది. కట్ కాగానే ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మంచిగా నీట్గా కట్ చేసుకుందాం. ఇది ఇక్కడ సైడ్ వస్తే అక్కడ సైడ్ చెప్పని జరుగుతుంది. ఇప్పటిదాకా ఏమైందంటే, ఆగమైనాము బెడ్ని రివర్స్ వేసి, ఫస్ట్ ఇట్నే ఉండే ఇట్లా అదేమనుకొని రివర్స్ వేసినాము, మళ్ళీ ఇట్లా వేసినాము. ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉంది. మన ఈ ఎంమా మ్యాట్రెస్ ఏదైతే ఉందో గాయస్, మీరు ఎంతైతే మెజర్మెంట్ ఇస్తారో సేమ్ అంతే మెజర్మెంట్తోని మనకి బెడ్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ చూసిరు కదా ఎంత చిన్న సైజు ఉండేది. ఇప్పుడు మీరు చూడొచ్చు వచ్చేసి ఎంత ఉబ్బిందో. ఇది ఇంకా ఉబ్బుతుంది, ఇంకా ఉబ్బుతుంది, పెరుగుతుంది ఇంకా. సో దీనిపైన టెక్స్చర్ మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది ఇది. సో ఎంమా మ్యాట్రెస్ అని చెప్తున్నాను కదా అప్పటి నుంచి మీకు. అసలు ఈ ఎంమా మ్యాట్రెస్ ఏంది ఏం కథ అంటే, ఇది వచ్చేసి నార్మల్ మ్యాట్రెస్ అయితే కాదు, ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ అనమాట. అంటే మనకు షోల్డర్ పెయిన్స్ కావచ్చు, నెక్ పెయిన్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్స్ కావచ్చు ఉంటాయి కదా. ఒకవేళ వాళ్ళు కనుక దీని మీద వన్నారనుకోండి, నార్మల్ మ్యాట్రెస్ పైన ఉన్నట్లయితే అవి ఇంకా ఎక్కువ అయితే అవుతాయి. వీటిని యూజ్ చేసారు అనుకోని మీరు, అంతగానం ఎక్కువ అయితే కాదు, అంటే నార్మల్ స్టేబుల్ అయితే ఉంటుంది అనమాట. సో వీటిని తక్కువ అయ్యానికే ఈ మ్యాట్రెస్ని అయితే యూజ్ చేస్తారు. ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ బెడ్లో వాడింది మొత్తం కూడా జర్మన్ టెక్నాలజీ. ఇది వచ్చేసి మనకు 6 ఇంచెస్లో అవైలబుల్గా ఉంది, అంతేకాకుండా 8 ఇంచెస్లో అయితే అవైలబుల్గా ఉంది. సో మనం ఫస్ట్ దీనికంటే ముందు వాడిన మ్యాట్రెస్ ఏదైతే ఉందో అది వచ్చేసి 8 ఇంచెస్ది, బట్ ఇది వచ్చేసి 6 ఇంచెస్ది. దీంట్లో ఒకవేళ మీరు 8 ఇంచెస్ది కావాలనుకుంటే దాన్ని కూడా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు, అవైలబుల్గా అవుతుంది. ఇది మనకు 4 లేయర్లో అయితే రావడం జరుగుతుంది. బాటమ్ లేయర్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, రీఎన్ఫోర్స్డ్ ఎడ్జ్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. మనం ఇక్కడ కింద వేసినా సరే, బెడ్ పైన వేసినా సరే ఈ విధంగా అయితే మంచిగా సెట్ కావడం జరుగుతుంది. ప్లస్ కిడ్ కాదు ఎక్కడికి కూడా. అండ్ థర్డ్ లేయర్ ఏదైతే ఉందో గైస్, అది వచ్చేసి మనకు 5 ఇంచ్ హైపర్ అడాప్టివ్ ఫోమ్ అయితే రావడం జరుగుతుంది. అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, దీనిపైన మనం పడుకున్నప్పుడు మనకు ఆర్థోపెడిక్ సపోర్ట్ కోసం అయితే యూజ్ కావడం జరుగుతుంది. అంటే మన బాడీ షేప్ కి తగ్గట్టుగా ఇది వచ్చేసి అడ్జస్ట్ అవుతుంది అనమాట ఫోమ్.
సెకండ్ లేయర్ ఏదైతే ఉందో గైస్ అది వచ్చేసి 1 ఇంచ్ ఎర్గో సెల్ ఫోమ్ అనమాట. అది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే మనం నార్మల్ మ్యాట్రెస్ పైన కనుక పడుకున్నాం అనుకోండి, కొద్దిసేపటి తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం స్వెట్ వస్తుంది, టీ షర్ట్ మొత్తం నానిపోతుంది కదా, హీట్ అవుతుంది బెడ్ వచ్చేసి. సో అలా కాకుండా ఆ 1 ఇంచ్ ఫోమ్ ఏదైతే ఉందో అదైతే మనకు యూజ్ అవుతుంది అన్నట్టు. అండ్ మన టాప్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో గైస్ ఇది వచ్చేసి ఎక్స్వేవ్ యాంటీ ఎలర్జీ కవర్ అన్నమాట, ఓక్టెక్ సర్టిఫైడ్ కవర్. ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే మనకు ఎలర్జీస్ లాంటివి స్ప్రెడ్ కాకుండా అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మనకు బ్లాక్ లో మనం ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి ఇది కొద్దిగా డస్ట్ పడ్డా సరే, కొద్దిగా మురికి అయినా సరే మనకు వచ్చేసి కొద్దిగా ఏర్పడదు అన్నట్టు, చూడడానికి బాగుంటది. అండ్ దీని కాస్ట్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మనకు 6000 రూపీస్ నుంచి అయితే అవైలబుల్ గా ఉంది. సో అంత మంచిగానే ఉంది. కానీ ఎమ్మా మ్యాట్రెస్ ఏదైతే ఉందో దీన్ని కొనడం ఎలా, దీన్ని కొనడానికి అయితే గైస్ మనకు 2 ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, దాని త్రూ మీరు అమెజాన్ లో బై చేయొచ్చు, లేదా ఎమ్మా మ్యాట్రెస్ వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి కూడా బై అయితే చేయొచ్చు. ఈ మ్యాట్రెసెస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనకు టోటల్ గా 4 రకాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి హైబ్రిడ్ ఉంటుంది, సెకండ్ బ్లాక్, థర్డ్ ఒరిజినల్, ఫోర్త్ వచ్చేసి వేవ్ 2 అని చెప్పేసి 4 రకాల బెడ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో కింగ్ సైజు, క్వీన్ సైజు, ఇంకా రకరకాల సింగిల్ బెడ్లు అని చెప్పేసి ఎటువంటిది మీకు కావాలనుకుంటే అటువంటిది ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 6000 నుంచి 7000 నుంచి స్టార్టింగ్ అవుతున్నది. సో మీరు ఎంత హెవీ మ్యాట్రెస్ తీసుకుంటే అంత ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ అన్న మేము మీ సబ్స్క్రైబర్స్ కదా మాకేమైనా డిస్కౌంట్ ఉండదా అని అంటే డిస్ప్లే పైన మీకు ఒక కోడ్ అయితే ఇస్తా, vlogs55 అని చెప్పేసి. ఆ కోడ్ని కనుక మీరు అప్లై చేసిరు అనుకోండి మీకు 15% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో కంపల్సరీ ఒకవేళ ఉంటే ప్రోమో కోడ్ అయితే యూజ్ చేయండి, హెవీ డిస్కౌంట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఓవరాల్గా మేము తెప్పించిన ఎమ్మా మ్యాట్రెస్ వచ్చేసి ఇది మనకు టోటల్గా 33 కంట్రీస్లో అయితే గైస్ దీన్ని అయితే వాడుతుర్రు. మీరు ఈ మ్యాట్రెస్ని నో కాస్ట్ ఈఎంఐతో అయితే బై చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే మీకు ఫ్రీ అండ్ ఫాస్ట్ షిప్పింగ్ అయితే ఉంటుంది. వీళ్ళ సైట్లో ఇప్పుడైతే నడుస్తుంది, దాని ద్వారా మీకు 50% ఆఫ్ వస్తుంది. అండ్ మన కూపన్ కోడ్ vlogs55 కనుక మీరు వాడినట్లయితే మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో నార్మల్గా మనం ఈ విధంగా వీడియో తీసినాం, దీంతో మనకు అంత కిక్ అయితే రాలేదు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఈ మ్యాట్రెస్ మీద 2 ఎక్స్పెరిమెంట్లు అయితే చేయబోతున్నాము. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏంటిది అని అంటే మనం కూల్ డ్రింక్స్ వచ్చేసి తాగుతూ ఉంటాం కదా, సో కూల్ డ్రింక్ని ఒక గ్లాస్లో పోసి దీని పైన పెడదాం, ఆ తర్వాత డింపియాన్ని ఇక్కడికి ఎగురమందాం. పిల్లలు ఎగురుతుంటారు, మనమైతే ఎగరం మ్యాట్రెస్ మీద. అప్పుడు ఆ గ్లాస్లో ఉన్న కూల్ డ్రింక్ వచ్చేసి కింద పడుతుందా పడదా అది చూద్దాం. సెకండ్ వచ్చేసి దీనిపైన గుడ్లు పెడదాం, గుడ్లు పెట్టి డింపియాన్ని దాని మీద పండుకోబెట్టినట్లయితే ఆ గుడ్డు వచ్చేసి పలుగుతుందా పలగదా, ఆ ఎక్స్పెరిమెంట్ కూడా చేద్దాం. ఈ 2 ఎక్స్పెరిమెంట్ చేద్దాం. గ్లాస్లో పోయి చూసినట్లయితే గాయస్ ఒక గ్లాస్ నిండా థమ్స్అప్ అయితే పోసిన, ఇప్పుడు దీని మీద పెట్టిన. డింపియా దారా గీడ ఎగుర్రా పెట్టినా కానీ ఎగురు ఓ నడుచుకుంటా ఏం కాదు ఎగురు ఏయ్ ఆడ గింత పోతా కదులుతలేదా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే డింపియాడ్ వచ్చేసి ఎగురుతుండు, అయినా సరే దాంట్లోకి వచ్చేసి మనకు థమ్స్అప్ వచ్చేసి బయట అయితే పడతలేదు. సో దీనికి మనకు ఏ లేయర్ యూజ్ అవుతుందంటే ఆల్రెడీ చెప్పిన కదా, 3rd లేయర్ వచ్చేసి మనకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో దానివల్లనే మనకు అక్కడ కూల్ డ్రింక్ ఉన్నా అది వచ్చేసి వీడు ఎగిరినా కింద అయితే పడతలేదు. సో ఇప్పుడు వచ్చేసి గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు మన దగ్గర 2 ఎగ్స్ అవుతున్నాయి. లైవ్లో ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాము విజయాన్ మీద. విజయ గుడ్ల మీద వండుకొని పలిపోవా అనేది చూద్దాం. అవురా కిందికి పోయింది, పడుకో పక్కన చలో. 2 గుడ్ల పైన అయితే గైస్ వీడైతే వండుకుండు. అంతేకాకుండా నా వెయిట్ కూడా ఉంది ఆ గుడ్ల పైన. ఇప్పుడు అవి వేరే మ్యాట్రెస్లో అయితే ఇది వరకు పలిపోతుండే పచ్చుకుమని. సో చూద్దాం పలిగినాయా లేదా. అంటుందారా గుడ్లు లోపలికి పోతున్నాయా. సో ఇప్పుడు చూద్దాం. 1 2 3. నువ్వు షేవ్ పెట్టకరా, నువ్వు షేవ్ పెడితే అలా గుడ్డు పెడుతున్నట్టున్నది. సో 2 గుడ్లు వచ్చేసి ఇక్కడనే ఉన్నాయి, ఇవి వచ్చేసి పలిగిపోలేదు, ఇగో ఒరిజినల్ గుడ్లు. సో ఈ విధంగా అయితే గైస్ ఈ మ్యాట్రెస్ అయితే వర్క్ కావడం జరుగుతుంది. స్పెషల్ మ్యాట్రెస్ ఇది. ఒకవేళ ఈ మ్యాట్రెస్ ఉన్న తర్వాత ఖరాబ్ అయితే ఎలా అని మీ అందరికి డౌట్ అయితే ఉండొచ్చు. దీనికి 15 years వారంటీ అయితే ఉంది. అంతేకాకుండా మీరు 100 nights దీని మీద నిద్ర చేసినా సరే దీన్ని రిటర్న్ అయితే చేయొచ్చు. కాకపోతే దీన్ని ఇప్పుతా మొత్తం ఇట్లా రొచ్చు చేసి రిటర్న్ చేస్తా అంటే వాళ్ళు తీసుకోరు. కవర్ అయితే ఇప్పొద్దు అనమాట. కవర్ ఇప్పకుండా మీరు నార్మల్ కవర్ని దీని మీద వేసి యూజ్ చేసుకున్నారంటే 100 nights యూజ్ చేసుకొని మీరు ఒకవేళ ఆ తర్వాత కూడా మీకు నచ్చలేదు అనుకోండి రిటర్న్ అయితే తీసుకుంటారు వాళ్ళు. వారంటీ 15 years వారంటీ ఉంది మనకి. సో ఇది గైస్ ఎమ్మా మ్యాట్రెస్. ఇది మన బ్లాక్ వేరియంట్. ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఆర్డర్ అయితే చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.